ఇక ఆర్టీసీ కార్మికుల గురించి కూడా మాట్లాడండి మిత్రులారా. ఆర్టీసీ కార్మికుల గురించి కూడా మాట్లాడండి. ఏమంటాడు, ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు కదా రేపు 7 తారీఖు నుంచి. ఆ సమ్మెను పక్కన పెట్టుర్రి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాం మనం, ఇప్పుడిప్పుడే మంచిగా అవుతున్నాం అని. సమ్మె చేయొద్దు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడిప్పుడే బాగుపడుతున్నాం మనం, ఇప్పుడిప్పుడే మంచిగా అవుతున్నాం అని. గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసినప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఏం మాట్లాడి అవి కూడా మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్న ప్రభుత్వాన్ని మళ్ళీ సమ్మెల పేరు మీద ఇతర కారణాల చేత ఏదైనా మనం అనుకోని తప్పు జరిగితే ఇంకా మన పునరుద్ధరించడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు ఉన్నాయి. మనకు అప్పుడప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు పథ్యం పాటిస్తాం. చాలా మంది ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళు ఊర్లలో పెద్ద మనుషులు అంటారు కదా, కొంచెం పథ్యం ఉండాలని అని. కొంచెం ఆరోగ్యం బాగాలేనప్పుడు చికెన్ మటన్ తినొద్దు, నూనె వస్తువులు తినొద్దు అంటారు కదా, కొంచెం వెజిటేరియన్ తినొద్దు అంటారు కదా. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా ఆరోగ్యం బాగలేదు జర. అందుకే మనం జర వెజిటేరియన్ పండ్లు ఫలాలు కూరగాయలు తిని కొంతకాలం కొంత జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. మనకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఏమంటారు, పండ్లు తినండి, ఇడ్లీ తిని రాలేండి సోది. కానీ సో ఆర్టీసీ కార్మికులను సమ్మె చేయొద్దు అంటున్నాడు ఇదే ముఖ్యమంత్రి గారు. అప్పుడు పిసిసిగా ఉండి ఏం మాట్లాడు చూడండి ఇక్కడ ఒకసారి. ఆర్టీసీ కార్మికులకు అండగా నిలబడడానికి గత 10 రోజులుగా వాళ్ళు చేస్తున్న సమ్మెలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులం అందరం కూడా భాగస్వాములమై వాళ్ళకు నైతికంగా అదే విధంగా సమ్మెలో వాళ్ళకి సంపూర్ణంగా అండగా నిలబడడం జరిగింది. ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, తక్షణమే వేషజాలకు పోకుండా అధికార అహంకారంతో చంద్రశేఖరరావు గారు విర్రమీదకుండా కార్మికులను పిలిచి వాళ్ళని ఎవరైతే సంఘ ప్రతినిధులు ఉన్నారో చర్చలు వెంటనే జరిపి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలి. ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేసుకోవాలి. అదే విధంగా వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ సంబంధించి తక్షణమే చెల్లించాలి. ఇదే కాకుండా రోజువారీగా ఆర్టీసీ కార్మికులు ఏదైతే సమ్మె చేస్తున్నారో ఈ రోజు ఆ అంశాలన్నిటిని కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దలు షబ్బీర్ అలీ గారి నాయకత్వంలో, దామోదర్ రాజనరసింహ గారి నాయకత్వంలో మేమందరం సమీక్షించి ఈ రోజు సంపూర్ణంగా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడదలుచుకున్నది. ఆర్టీసీ కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళీ సమ్మె అని చర్చలు చేస్తున్నారు. దయచేసి ఈ సంస్థ మీది. ఈ సంస్థను ఏ మాత్రం పట్టింపులతో రాజకీయ నేపథ్యంలో ఎవరైనా ప్రోత్సహిస్తే, మనం ఏదైనా ఒక నిర్ణయం తప్పుగా చేస్తే మొత్తం సంస్థనే దెబ్బతినే పరిస్థితి ఈ రోజు ఉంది. సో ఇట్లా అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో వాళ్ళు రెచ్చగొట్టేటువంటి విధంగా మాట్లాడి సమ్మె చేయండి మీరు, ముఖ్యమంత్రి అహంకారానికి పోకుండా చేయాలని అప్పుడు కేసీఆర్ను మాట్లాడి, మరి ఇప్పుడు ఈయన అదే అహంకారంతో ఇప్పుడు వాళ్ళు సమ్మె చేస్తుంటే అహంకారం తగ్గించుకొని మరి పిలిచి మీ సమస్య ఏంది, ఇగొగ్గి పలానా తారీఖు నాడు మేము వాళ్ళు వెంటనే ఇప్పుడు తెల్లారక ముందుకే చేయని చెప్పారు కదా, ఎప్పుడైనా టైం అడుగుతారు. ఆ పిలిచి ఈ సమయం లోపల చేస్తాము, ఓ గిప్పల లోపల మీ సమస్యలు పరిష్కరిస్తాము, మీకు ఇచ్చినటువంటి హామీలు మాకు గుర్తుకున్నాయి, ఇగో ఇవి చేస్తామని చెప్పొచ్చు కదా, చెప్పడు. ఎందుకంటే అప్పుడేమో ఓట్ల కోసం వాళ్ళ ఓట్లు కావాలి, ఇట్లా మాట్లాడితేనే జనం నమ్ముతారు కాబట్టి అప్పుడేమో ఇట్లా ఓట్ల కోసం వాళ్ళు రచ్చగొట్టిండు, ఓట్లు వేయించుకున్నాడు, గెలిచినాక ఇగో ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారి తారీఖు ఇట్లా ఉంటుంది. గెలిచిన తర్వాత ఒక తిరుగు ఉంటుంది, గెలవక ముందు ఒక తిరుగు ఉంటుంది, గద్దె నెక్కినాక ఒక తిరుగు ఉంటుంది, గద్దె ఎక్కక ముందుకు ఒక తిరుగు ఉంటుంది. ఇట్లా ఊసర వీళ్ళు ఎట్లుంటుందో రేవంత్ రెడ్డి గారు అట్లుంటారు అనమాట. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి ఇది కథ. ఇక రేవంత్ రెడ్డి గురించి ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు, ఇదంతా అయిపోయిన తర్వాత జనం ఏమనుకుంటారు చూడండి ఒకసారి. ఇట్లా చూడండి, ఏ పింఛన్ లేదు, చెప్పలేదు, చదువు లేదు, అది కూడా బంద్ చేసిండు. ఇచ్చే పింఛన్ కూడా భూమి పైసలు కూడా బంద్ చేసిండు. భూమి పైసలు బంద్ అయింది. ఎకరానికి 15,000 అంతేనా? ఇప్పుడు కూరగాయలు కూడా ఎంత జరుగుతుంది రైతు? ఏం జరుగుతుంది ఆగ్రహపట్టు అంతేనా? ఊళ్ళో తెలియవా ఒక ఆడి మనిషికి 400, 500 ఇస్తే ఆడోళ్ళ కోసం పెట్టి మొగలకి ఏం పెట్టిన. కొంచెం బూతులు మాట్లాడుతున్నాడు ఆయన, కానీ వాస్తవాలే చెప్తున్నాడు. బాధ కడుపు పడితే గట్టుండదు అనమాట.
వాస్తవాలే చెప్తా ఉన్నాడు. సో కాబట్టి ప్రజలు ఎట్లా ఏమనుకుంటారో మీకు చూపిస్తున్నాం అంతే, ఇంతకుమించి ఏం లేదు. ప్రజలు ఏమనుకుంటారో చూస్తున్నాం. మీ గురించి ఎంత అద్భుతంగా రేవంత్ అన్నా అని అంటున్నారా, లేకపోతే ఆడు ఈడని తిడుతున్నారా, లేకపోతే ఏమంటున్నారో చూపిస్తున్నాం ప్రజలకి అంతే. సో కాబట్టి ఇవికి శాంపిల్సే రేవంత్ రెడ్డి గారు. కొంచెం సెన్సార్ లేని బయటలు పట్టుకున్నాం అనుకో, మీరు కొంచెం ఊరలకు పోతే తెలుస్తుంది మీకు. మీ కాంగ్రెస్ వాళ్ళనే అడుగురిపోయి ఏమంటుర్రా, మళ్ళీ మంచిగానే అంటుర్రా, మనం అన్నీ ఇస్తున్నాం కదా, రైతు బీమా ఇస్తున్నాం, బంద్ ఇస్తున్నాం, భరోసా ఇస్తున్నాం, అన్నీ ఇస్తున్నాం కదా, మరి మంచిగా తిడుతుర్రా, మంచిగా పొగుడుతుర్రా, మళ్ళీ తిడుతుర్రా అని అడుగురికి తెలుస్తుంది.